నమస్తే టిఆర్ నిజం, నేను మీ రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలను ప్రతిరోజు చర్చ చేసుకుంటాను. ఎందుకంటే జనాలకు తెలియాలి, ఆ జనాలకు కొన్ని విషయాలు పోవాలి, వాళ్ళు కూడా ఆలోచించాలి, ఆలోచన మార్గాల ద్వారా ఉండాలని చెప్పేసి అనుకుంటాను. ఎందుకంటే నేను ప్రతిరోజు ప్రజలకు ఏదో చేయాలని ఆతృతతో వచ్చినాం. మీ మీ సపోర్ట్ మాకు ఉండాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి మిమ్మల్ని అడుగుతానమన్నా. ఎందుకంటే ఈరోజు ఒక బలమైన కార్యక్రమాన్ని తీసుకుపోవాలి, జనం దగ్గరికి తీసుకుపోవాలని చెప్పేసి అనుకుంటాను. అది ఏంటంటే ప్రతి స్కూళ్ళలో పుస్తకాలు మాత్రమే చెప్తా ఉన్నారు. పుస్తకాల నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజ్యం ఏంది, రాజ్యంలో ఉన్న హక్కులు ఏంది, రాజ్యంలో ఉన్న విధులేంది అని చెప్పేసి అంటారు. ఈ రోజు రాజ్యాంగం గురించి తెలుసుకోవాలంటే మనం లాయర్ దగ్గర ఇంకోటి దగ్గర పోల్సిన సందర్భం ఉన్నది. కాబట్టి టిఆర్ నిజం అనేది ఒక బలమైన కార్యక్రమాన్ని అధ్వర్యంలో మేము ముందుకు తీయడానికి సిద్ధంగా ఉన్నది. అదేంటంటే ఇంటింటికి రాజ్యాంగం ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తాను. ఎందుకంటే ఈ రోజు రాజ్యాంగం పట్ల అవగాహన లేకపోవడం వల్ల, రాజ్యాంగంలో ఏం జరుగుతుందో ఏమేమి ఉందో తెలుసుకోకపోవడం వల్ల మన రాజ్యం నుంచి రావాల్సిన హక్కులు ఏంది, మనం చేయవలసిన విధులేంది, ఇవి తెలుసుకోకపోవడం వల్ల ఈ రోజు ఎవరికి ఓట్లు వేస్తామో, ఏమేమి కావాలో మనమే కోట్లాడుతున్నామో అది తెలియాలంటే రాజ్యాంగం చదవాలి, రాజ్యాంగం ప్రతి ఒక్కరికి అందాలని చెప్పేసి టిఆర్ నిజం అనేది బలమైన సంకల్పం పెట్టుకుని అతి త్వరలో అది మేము ముందుకు వస్తాం. మీ వంతు సహాయ సహకారాలు మాకు అందాలని చెప్పేసి మిమ్మల్ని అడుగుతాను అన్న. ఎందుకంటే ఈ రాజ్యాంగం అనేది అందరికి అవసరమైనది, ప్రతి ఇంటికి వెళ్ళాల్సిన సందర్భం ఉన్నది. అది అందియడానికి మేము సిద్ధంగా, ప్రతి ఇంటింటికి ఉచితంగా అందియడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీ సహాయ సహకారాలు మాకు కావాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతాను. ఇంకొక పేపర్లోని ప్రధాన వార్త, ఇంకొక వార్త, ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలి, ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి అప్పుడు వాళ్ళ పోలీసు వాళ్ళ భార్యలంతా రోడ్లపైకి వచ్చి వాళ్ళు పోరాటం చేస్తే వాళ్ళ భర్తల ఉద్యోగాలు పోయినాయి అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండ్రు. అదే చూద్దాం. ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉండదు. ఒకసారి చూసుకున్నాం. సెలవుల కోసం భార్యలు నిరసన చేస్తే భర్తల ఉద్యోగాలు తొలగించడం దుర్మార్గం, డిస్మిస్ చేసిన ఉద్యోగాలను మానవతా దృక్పథంతో వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని కలిసిన గోడు వెళ్ళబోసుకుంటున్న బాధిత కుటుంబాలు. ఆ రోజు మాకు సెలవులు కావాలని అని చెప్పేసి వాళ్ళు రోడ్డు ఎక్కితే వాళ్ళ భర్తల ఉద్యోగాలు తీసిండ్రు, వాళ్ళని మొత్తం తీసేసారు. కాబట్టి వాళ్ళని మళ్ళీ ఆదుకోవాలని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గరికి పోయిండ్రని అది ఇచ్చిండ్రు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఏక్ పోలీసు విధానం అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. కానీ ఎన్నికల హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన అనంతరం ఆ ఊసే ఎత్తడం లేదు. బీఆర్ఎస్ నేత ప్రవీణ విమర్శించిండ్రు. తన సెలవుల కోసం తగ్గించాలని ప్రశ్నించిన పాపానికి 39 మంది స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ ఉసురు పోసుకున్నారని చెప్పేసి అంటాను. ఆ 39 మంది వాళ్ళ భార్యలు రోడ్డు ఎక్కితే, మాకు సెలవులు కావాలని రోడ్డు ఎక్కితే వాళ్ళను తీసేసిండ్రు. వాళ్ళ ఉసురు పోసుకుంటారు. ఎందుకంటే ఉద్యోగం పోవడం వల్ల కుటుంబాలు దిగజారిపోతూ ఉంటుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుండదు. కాబట్టి వాళ్ళని ఎమ్మటే తీసుకోవాలి, కనీసం ప్రభుత్వం వాళ్ళని పట్టించుకుంటలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది 39 మంది స్పెషల్ కానిస్టేబుల్ సర్వీస్ నుంచి ప్రభుత్వం డిస్మిస్ చేసింది. 10 మందిని శాశ్వతంగా ఉద్యోగాలను తొలగించింది. ఈ దుర్మార్గము నుంచి బయటపడాలి. బాధిత కానిస్టేబుల్ కుటుంబాలు బుధవారం తెలంగాణ భవన్కు వచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోటి మాట్లాడి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కలిసి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులకు గురవుతాను. పోలీసు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్. అప్పుడు ఎందుకంటే వీళ్ళకి అవసరంగానే ఈ పార్టీలను, ఇప్పుడు మీ ఏ పార్టీని ఆ పార్టీని పోకూడతారు సార్. ఇది మీరు ప్రజలను మీరే అన్నారు కదా సార్, కేసీఆర్ అవిధి చేస్తాడు, పోలీసు వాళ్ళని ఎక్కువ మందిని పెట్టి మొత్తం రాజ్యాన్ని ధర్నాలు చేస్తే అణచివేస్తారని చెప్పేసి అంటారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే మంచి చరిత్ర ఉన్నది, మీరు పోట్లాడే విషయానికి న్యాయం ఉన్నది. కానీ గత ప్రభుత్వాన్ని విమర్శించిన మీరే ఇప్పుడు కేసీఆర్ మంచిగా చేసిందంటే ఈ మతలబ్ ఏంటి సార్? ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పాట పాడతారా? కేసీఆర్ అవినీతి చేస్తాండే ప్రగతి భవన్ బద్దలు కొడదామే, 1000 ఏనుగులతో గుద్దేద్దామా అన్నావు. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ మంచిగా చేసిందంటాను. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? కాకపోతే ఆ ప్రభుత్వం అనేది ఏ పోలీస్ విధానాన్ని అమలు చేస్తా అని చెప్పేసి ఒక నినాదం ఇచ్చింది. ఆ నినాదం అమలు చేయకపోవడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అంటే మీకు 100 మంది సపోర్ట్ చేస్తారు సార్. చేయాలి కూడా, ఏ పోలీస్ విధానం అమలు చేయాలి. ఖచ్చితంగా పోలీస్ కుటుంబాలు సెలవుల కోసం పోతే వాళ్ళను డిస్మిస్ చేస్తారు, వాళ్ళని తీసుకోవాలి కదా. ఆ విధంగా కొట్లాడు సార్, అది మంచి ఆలోచన.
కాకపోతే ఇది ఒక్కటే బాధ అనిపించేది ఏంటంటే మీరంటే ఆ రోజు గురుకులాలను బాగుపడ్డాయి, మేము చాలా నమ్మకంతో ప్రజలు ఉన్నారు. కానీ ఈ రోజు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలను మాట్లాడడం అయితే కొంచెం కరెక్ట్ కాదని చెప్పేసి అనిపిస్తాను సార్. మీరంటే చాలా గౌరవం ఉన్న వ్యక్తులు. మీరు పోలీసులు ఏదైనా అమలు చేయాలని చెప్పేసి మీరు పోట్లాడే విషయం న్యాయమైనదే. కానీ ఆ రోజు ఏ పార్టీలను ఏం చేస్తాను, పోలీసు వ్యవస్థలో రిక్రూట్మెంట్ చేస్తాను. రిక్రూట్మెంట్ చేసి ఏం చేస్తారు, మీరు ధర్నాలు చేయదురా బాబు, నాకు ధర్నాలు చేద్దా లోపలికి గుంజుకరండి, రోడ్డు మీద పోతే లోపలికి గుంజుకోరండి అని చెప్పి చెప్తారు తప్ప ఏం ఉపయోగం జరుగుతుంది? మీరు ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతాను. ఇంకోటి, పాపం ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, 7 ఏళ్ళ అమ్మాయి పైన సామూహిక అత్యాచారం చేసిరండి. పాపం ఇంత ఘోరమైన దుర్మార్గమైన వ్యవస్థలో మనం ఉంటామంటే ఎక్కడ బతానో ఎక్కడ పోతానో ఆలోచన సభ్య సమాజం సిగ్గుపడే సందర్భంలో ఉన్నది. ఇది వీళ్ళని మాత్రం ఉపేక్షించకుండా వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. 7 ఏళ్ళ చిన్న పాపరా నాయన, నీ అమ్మ నీ ఎక్కడి నుంచి వచ్చినావు, ఎట్లా బతానో, ఏం చేస్తానో రా బాబు, నీకు హక్కు ఉంటుంది, నీకు అమ్మ ఉంటుంది, నీకు చెల్లి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇది ఇంత ఘోరమైన సందర్భంలో నువ్వు బతాను అంటే ఏం చేయాలి? అబ్బో చిన్న పిల్ల బిస్కెట్ ఇస్తా అంటే వస్తుంది, చాక్లెట్ ఇస్తా అంటే వస్తుంది. అలాంటి పిల్లను 5గురు బాలురు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడిన గంట జడ్చర్లలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అది జడ్చర్లలో 167 నెంబర్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఒక కాలనీలో నివాసం ఉంటున్న 7వ చిన్నారిపై 5గురు సామూహిక అత్యాచారం చేసిండ్రు. ఒకరు ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల బాలుడు, మరో 4గురికి ప్రాథమిక విద్యాభ్యాసం. తల్లిదండ్రులు కూడా ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారో ఏం పోతుందో అర్థమైతలేదు. ఇదైతే చెప్పుకోవడానికే కొంచెం ఇబ్బంది కలిగించే సందర్భంలో ఉన్నది. ఇది చాలా ఇబ్బంది. ఇక ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అధికారం సుట్టమైపోతుందా? ఎవరు అధికారం ఉంటే మనకు సుట్టమవుతుందా? ప్రభుత్వాలు నిలదీయాల్సిన అవసరం. జనాలు అనాలి, ఇంద్ర నాయన మేము ఓట్లయితేనే మమ్మల్ని తీసి పారదింగి అవతల పారదింగుతారు. కానీ రాజకీయ నాయకులతో వాళ్ళు ఏం చేసినా వాళ్ళ ఆటలు సాగుతాయని అని చెప్పి చెప్తారు. ఆ చట్టం అందరు చుట్టమవుతుందా అని చెప్పేసి ఇది ఒక వార్త ఇచ్చింది. నరి రోడ్డు పైన అంగం తాగి రోడ్డు మీద మీరే వైన్స్లు పెడతారు, అక్కడి నుంచి వైన్స్ కానీ పోలీసులు పెడతారు, ఎందుకు తాగి వచ్చాం అని చెప్పేసి మనకు ఫైన్ చేస్తారు. కానీ ఇంత హంగామా సృష్టిస్తాంటే ఏం చేస్తారా ప్రభుత్వం? ఏం చేస్తారట్టు కళ్ళు కనపడతలేదు. ఇప్పుడు మీకు అధికారం ఉంటే ఏమైనా చేసుకోవచ్చు, ఏమైనా మీ ఆడింది ఆట నడుస్తుంది. కానీ పేదోడు చేత మాత్రం వాడు తీసుకుపోయి లోడ పడితే వాడు ఫైన్ కట్టాలి, అన్ని చేయాలి. ఆ పనులతో మాత్రం మళ్ళీ మీరు ఏదో కొత్త క్రియేట్ చేసినట్టు కావాలి. ఏం చేసినా పేదోడు బలవుతాడు, కానీ ధనవంతుడికి మాత్రం చట్టం మాత్రం చుట్టంగా మారుతుందని చెప్పేసి అంటారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. ఇది ప్రజలకు అసౌకర్యం కల్పిస్తూ చట్టాన్ని అతిక్రమించే వాళ్ళు ఎందరో ఉన్న ఎంతటి వారైనా సరే పోలీసులు కేసులు నమోదు చేయాలి. ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిపైన పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలి. కానీ ఇక్కడ మాత్రం ఏం జరుగుతుంది? 15 రోజుల క్రితం మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతు ఇంత హంగామా చేసినా కూడా, ఇంత ప్రజలకు ఇబ్బందులు కలుగుతాను కూడా ఈయనకి ఏం చేయలేదు. ఈయన కథ, ఈయన మతలాభేందో చెప్పాలని చెప్పేసి నమస్తే తెలంగాణలో ఇచ్చారు. దీనిపైన పోలీసు అధికారులు చెప్తారా, ప్రభుత్వం చెప్తారా? ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తాను సార్.